అమ్మకు, అన్నకు, వేదిక మీదున్న పెద్దలందరికీ, నాయకులకు, చేరి వచ్చిన వైఎస్ఆర్సీపీ సైనికులైన మీ అందరికీ రాలేకపోయిన ప్రతి వైఎస్ఆర్ అభిమానికి, మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. నిన్న నాన్న పుట్టినరోజు. నిన్నటి దినం వైఎస్ఆర్ గారి 68వ జయంతి. నాన్న లేని లోటు మాటల్లో చెప్పలేనిది. రుణమాఫీ, విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్, ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్దపీట వంటి వాటితో సంతోషంగా, అవును నేను రైతు పక్షపాతినే అని గర్వంగా ఫీల్ అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. పేదరికం నవ సమాజానికి మచ్చ అని ఆహార భద్రత, వృద్ధాప్యంలో భద్రత, ఆరోగ్య భద్రత, పావలా వడ్డీకే రుణాలు, పేదలకు ఇల్లు, ఉన్నత విద్య వంటి కార్యక్రమాలతో పేదరిక నిర్మూలానికి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అసలు ఎవ్వరూ ఊహించినవి దేవుడే చేయించినట్టుగా ఎవ్వరూ ఊహించని పథకాలు. ఆరోగ్యశ్రీ ఎంతో మందికి ప్రాణం పోసింది. పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలడు అని ఎవరు ఊహించారు? కుయ్ 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 అని పిలిస్తే ఠకామని వచ్చే 108 ఎంతో మందికి పునర్జన్మనిచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, డబ్బు లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చదువుతారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది అని రాజశేఖర రెడ్డి గారు ఎంతో మంది విద్యార్థుల తలరాతను మార్చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని అన్ని సంవత్సరాలు ఒక్కరోజు ఒక్క రూపాయి కూడా ఒక్క ఛార్జీ పెంచకుండా, ఏ ఒక్క కొత్త పన్ను విధించకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయనను గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రజలు సంతోషంగా ఉండాలి అన్నది నాన్న కోరికైతే అది ఇవాళ జగనన్న సంకల్పం. ఇచ్చిన మాట మీద నిలబడ్డం నాన్న నైజమైతే అది ఇవాళ జగనన్న సిద్ధాంతం.